ఇంట్లో రోజూ వాడే చీపురు కదా, దానిలో ఎంత పెద్ద ఆధ్యాత్మిక రహస్యం దాగుందో. అంటే చీపురు తనని తాను ఎలా చూడాలో మనకు చెప్తోందన్నమాట. అవును, మీరు విన్నది నిజమే. చీపురుని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. దాని పని కేవలం చెత్తను ఊడ్చడమే కాదు, ఇంట్లో ఉన్న దరిద్రాన్ని కూడా తరిమికొట్టడం. అయితే ఆ ఆశీస్సులు మనకందాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే. ముఖ్యంగా ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవేంటో చూసేద్దాం రండి. ముందుగా అస్సలు చేయకూడని పనులేంటో తెలుసుకుందాం. సూర్యాస్తమయమయ్యాక అస్సలు ఊడ్చకూడదు. అలాగే చీపురుని ఎప్పుడూ కాలితో తొక్కకూడదు. అలాగే చీపురునే నిలువుగా పెట్టొద్దు. డబ్బులాగే దానికూడా ఇతరుల కంటపడకుండా దాచాలి. మరి చీపుర్ని ఎక్కడ పెట్టాలి? సరైన స్థానం ఏంటి? పూజగదిలో ఈశాన్యంలో అస్సలు పెట్టకూడదు. పడమర లేదా నైరుతి దిక్కు సరైనది. మరి పాత చీపురుని పడేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో పాత చీపురును బయట పడేశారో దరిద్రం పట్టినట్టే. సరే, ఇవన్నీ పాటిస్తే మనకి ఎలాంటి మంచి జరుగుతోంది? చీపురుకి సరైన గౌరవమిస్తే చాలు, సిరి సంపదలు వాటంతట అవే ఇంట్లో స్థిరపడతాయి. ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు అంటే 8 రకాల సంపదలు కలుగుతాయి. ఈ 8 రకాల దైవిక సంపదలు ఇంట్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆలోచించండి, మన ఇంట్లో ఇలాంటి సాధారణ వస్తువుల్లో ఇంకెన్ని శక్తులు దాగి ఉన్నాయో.